Yeah, good evening, all of you. My voice is clear. Hello. My voice వినపడుతుందా? Let me confirm. సార్ వినపడుతుంది సార్ వినపడుతుంది సార్ Done. Yesterday class లో any doubts? Please let me confirm. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా నిన్నటి క్లాస్ లో? ఎనీవన్? క్లియరా? ఓకే. డన్. ఓకే. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేసామండి. లైక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి, 6.2 లేటెస్ట్ వర్షన్ లో ఏ విధంగా చేయాలి మనం డిస్కస్ చేసాం. ఈ రోజు క్లాస్ లో మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఒక న్యూ కంపెనీ వర్క్ చేస్తున్నారు అనుకోండి, పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. సో ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే అది కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ, మొబైల్ కానీ, మెడిసిన్ కానీ కావాలంటే రా మెటీరియల్ అనేది కావాలి. సో ఆ రా మెటీరియల్ అనేది ఎక్కడ దొరుకుతుంది? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెస్లన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఓకే, మీరు చెప్పండి, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, అసలు ఏంటి చెప్పండి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? చెప్పండి గైస్. నరేష్, గోపి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? సార్ ఏదైనా ప్రోడక్ట్ తయారు చేయడం సార్. ఏదైనా ఒక ప్రోడక్ట్ ని తయారు చేయడం. ఇప్పుడు మనం చెప్పాం ఆల్రెడీ ఎగ్జాంపుల్స్. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా ఉండొచ్చు. నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా ఉండొచ్చు. అవి ఏంటి? కంప్యూటర్స్ తయారు చేసి ఉండొచ్చు, మెడిసిన్స్ తయారు చేసి ఉండొచ్చు, కార్లు తయారు చేసి ఉండొచ్చు, బైక్స్ తయారు చేసి ఉండొచ్చు. ఓకే, సో తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా ఏమున్నాయి? సర్స్ తయారు చేసే కంపెనీ ఉండొచ్చు, ఐఫోన్స్ తయారు చేసే కంపెనీస్ ఉండొచ్చు. మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ని బట్టి ఏ బిజినెస్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఈ బిజినెస్ కు సంబంధించిన రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేయాలి? సప్లయర్ నుంచి పర్చేజ్ చేయాలి. సో ఏంటది? రా మెటీరియల్. ఇప్పుడు రా మెటీరియల్ పర్చేజ్ చేయాలంటే మన బిజినెస్ మార్కెట్లో ఒకే సప్లయర్ దగ్గర వెళ్తుందా, లేదంటే మల్టిపుల్ సప్లయర్స్ దగ్గర వెళ్తుందా? చెప్పండి. ఇప్పుడు బిజినెస్ మల్టిపుల్ సప్లయర్స్ దగ్గర వెళ్తుంది. ఎందుకంటే అన్ని పార్ట్స్ ఒకే దగ్గర ఉండరు, అన్ని పార్ట్స్ అనేది ఒకే సప్లయర్ దగ్గర ఉండవు. ఓకే, అప్పుడు ఏం చేస్తుంది? ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క సప్లయర్ దగ్గర వెళ్ళి పర్చేజ్ చేస్తుంది. సో అతను రమేష్ కావచ్చు, రమేష్ షోరూమ్ కావచ్చు, సో తర్వాత ప్రియా సొల్యూషన్స్ కావచ్చు, క్రిస్ ఐటీ సొల్యూషన్ ఎంటర్ప్రైజెస్ కావచ్చు. ఎవరు రకరకాల సప్లైస్ దగ్గర వెళ్ళి, ఓకే, సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నీ బిజినెస్ సర్స్ తయారు చేసే కంపెనీ, ఒక రెడీమేడ్ షోరూమ్, నీ కంపెనీ వచ్చేసి ఒక రెడీమేడ్ షోరూమ్. అనుకోండి. సో ఆ రెడీమేడ్ షోరూమ్ లో సర్స్ తయారు చేస్తున్నారు అనుకోండి. సర్స్ అనేది తయారు చేస్తున్నాం. ఒక షర్టు తయారు చేయాలంటే రా మెటీరియల్ ఏం కావాలమ్మా? రా మెటీరియల్ ఏం కావాలి చెప్పండి.
ఏమేం కావాలి? కాటన్ కావాలి సార్. కాటన్ కావాలి. ఇంకా కాటన్. ఇంకా దారం సార్. బటన్స్ దారం. థ్రెడ్ కావాలి. ఇంకా నీడిల్ బటన్స్ కావాలి. అంటే ఒక షర్టు తయారు చేయాలంటే ఫస్ట్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కాటన్, థ్రెడ్, బటన్స్ ఇవి 3 ఉంటే, అంటే ఈ మూడిటిని మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేసి రా మెటీరియల్ని పర్చేజ్ చేసి మనకు ఎంత క్వాంటిటీ కావాలి, మనకు ఎంత క్వాంటిటీ కావాలి, 1500 క్వాంటిటీ కావాలా, 2000 క్వాంటిటీ కావాలా? ఈ 1500 క్వాంటిటీ ఏంటి? ఫినిష్డ్ గుడ్స్, అంటే నువ్వు అమ్మే వస్తువు. అంటే నువ్వు రా మెటీరియల్ కొన్నావు, దాన్ని ఫినిష్డ్ గుడ్స్గా మార్చినావు, ఇంకా మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తావు. మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తావు. ఓకే, అంటే షర్ట్స్, నువ్వు షర్ట్ తయారు చేయాలనుకుంటున్నావు, దానికి సంబంధించిన కాటన్, థ్రెడ్, బటన్స్ తయారు చేసి సో పర్చేజ్ చేసి రా మెటీరియల్ని నువ్వు ఫినిష్డ్ గుడ్స్గా మార్చావు. ఫినిష్డ్ గుడ్స్గా మార్చడం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసినావు. వెల్డింగ్ చేసి దాన్ని ఫినిష్డ్ గుడ్స్గా మార్చి క్వాంటిటీ జనరేట్ చేసినాం. క్వాంటిటీ అనేది జనరేట్ చేసినాం. క్వాంటిటీ జనరేట్ చేసి మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేసినాం. మార్కెట్లో కస్టమర్స్ అనేది సేల్ చేస్తాం ప్రాఫిట్తో. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి. వేజెస్ అని, మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ అని, ఇంకా గోడౌన్ రెంట్స్ అని, ఓకే, సో తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని, ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇవన్నీ ఫ్యాక్టరీలు జరుగుతాయి కదమ్మా. ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారంటే అది ఫ్యాక్టరీలో జరుగుతుంది మ్యాక్సిమం. సో కాబట్టి నీకు ఎంత క్వాంటిటీ షర్ట్స్, ఎన్ని క్వాంటిటీ కావాలనో అన్ని క్వాంటిటీ తయారు చేసినప్పుడు నీకు కంపల్సరీగా ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి. ఈ హోల్ ప్రాసెస్ అంతా చెక్ చేసి మనము ఎంఐఎస్ రిపోర్ట్స్, స్టాక్ సమ్మరీ ఎలా చెక్ చేస్తాం? స్టాక్ సమ్మరీ చెక్ చేస్తాం, ఎంఐఎస్ రిపోర్ట్స్ కూడా చెక్ చేస్తాం. తర్వాత ఫైనల్గా నెట్ ప్రాఫిట్ కూడా చెక్ చేస్తాం. నెట్ ప్రాఫిట్ ఎలా అనేది ఇప్పుడు ఈ ప్రాబ్లం ద్వారా చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్, మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ మనమే ఇస్తాం మాన్యువల్గా. ఇండియన్ రెడీమేడ్ షోరూమ్, ఓకే, 25 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇండియన్ గార్మెంట్స్ దగ్గర క్లాత్స్ అనేది పర్చేజ్ చేశారు. ఓకే, సో తర్వాత గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర బటన్స్ పర్చేజ్ చేశారు. నీరజ ట్రేడర్స్ దగ్గర థ్రెడ్స్ పర్చేజ్ చేశారు. సో తర్వాత అడిషనల్ ఒక సప్లయర్ దగ్గర కాలర్ మెటీరియల్ పర్చేజ్ చేశారు. ఫైనల్గా సింగిల్ హాఫ్ షర్ట్స్ 1300 నెంబర్స్, సింగిల్ ఫుల్ షర్ట్స్ 1300 నెంబర్స్, అంటే టోటల్గా 2600 నెంబర్స్ జనరేట్ చేయాలనుకున్నారు ఫినిష్డ్ గుడ్స్గా. ఆ తయారు చేసేటప్పుడు ఎక్స్పెన్సెస్ కూడా ఇక్కడ జరిగాయి, వేజెస్ అని, అదర్ మిస్లెన్స్ ఎక్స్పెన్సెస్ అని. సో తర్వాత దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేశారు. ఈ ప్రాసెస్ని ఎలా చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, సో ఎస్ఏపి ఓపెన్ చేయండి. లైక్ టాలీ ప్రైమ్ ఓపెన్ చేయండి. క్రియేట్ కంపెనీ. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇండియన్ రెడీమేడ్స్, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్ నో పెట్టేయండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా రిమైనింగ్ అని నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. వన్స్ టాలీ ప్రైమ్లో లేటెస్ట్ వర్షన్ 6.2 మనకు వన్స్ కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 వర్జన్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. సో వాటిని మనం చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయో క్రియేట్లోకి వెళ్ళి ఫస్ట్ లెడ్జర్స్ అనేది క్రియేషన్ చేసుకున్నాం. సో ఫస్ట్ చూడండి, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్,
కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఇండియన్ గార్మెంట్స్, సన్డ్రీ క్రియేటర్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, సన్డ్రీ క్రియేటర్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ నీరజ ట్రేడర్స్, సన్డ్రీ క్రియేటర్స్. నెక్స్ట్ వేజెస్ అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ సేల్స్ కిషోర్ క్లాస్ సెంటర్, సేల్స్ అకౌంట్స్, సన్డ్రీ డెబ్టార్స్, కంట్రోల్ ఏ. ఇలా ఈ విధంగా మనం ఏం చేసుకోవాలి, లైక్ లెడ్జెస్ అన్ని క్రియేషన్ చేసుకో ఎస్కేప్. సో తర్వాత యూనిట్స్లోకి వెళ్దాం. యూనిట్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి చెప్పండి. మీ ఎంటీ అంటే మీటర్స్, డీజెడ్ అంటే డజన్స్, పీసీ అంటే పీసెస్, ఎన్ఓఎస్ అంటే నెంబర్స్. వీటి చేసుకోవాలి. డీజెడ్ అంటే డజన్స్, పీసీ అంటే పీసెస్, ఎన్ఓఎస్ అంటే నెంబర్స్. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో గ్రూప్స్ అయితే లేవు, మీరు పెట్టుకోవచ్చు మీ చాయిస్. క్లాత్స్ అనేది ఒక గ్రూపు, ఓకే, బటన్స్ అనేది ఒక గ్రూపు, థ్రెడ్స్ అనేది గ్రూపు, షర్ట్స్ అనేది గ్రూపు, మీ చాయిస్ పెట్టుకోవచ్చు. మీకు ప్రాపర్గా మీ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఇక్కడ బటన్స్, క్లాత్స్ అనేది గ్రూపు, బటన్స్ అనేది గ్రూపు, థ్రెడ్స్ అనేది గ్రూపు, షర్ట్స్ అనేది గ్రూప్, పెట్టుకోవచ్చు మీ చాయిస్. నీట్గా ఉండాలంటే అకౌంట్స్, కంట్రోల్ ఏ. బటన్స్, థ్రెడ్స్, ఇంకా షర్ట్స్, ఇలాగా ఇలాగా మనం చేయొచ్చు. ఎస్కేప్. నెక్స్ట్ స్టాక్ ఐటెంలోకి వెళ్తాం. సో ఇక్కడ వచ్చేసి లెనిన్ క్లాత్, క్లాత్స్ అనేది గ్రూప్ చేస్తున్నాం. యూనిట్స్ వచ్చేసి మీటర్స్. సో తర్వాత డెనిమ్ క్లాత్స్, మీటర్స్, పీర్లు బటన్స్, డజన్స్, తర్వాత మెటల్ బటన్స్, తర్వాత థ్రెడ్స్, సిల్క్ థ్రెడ్స్, పీసెస్. ఈ మధ్యలో కేటగిరీ వద్దు అనుకుంటే F12కి వెళ్ళి కేటగిరీ ఆప్షన్ నో పెట్టచ్చు. కంట్రోల్ ఏ, డిస్టర్బ్ చేయదు. కాటన్ థ్రెడ్స్, దీనికి ఎలాంటి గ్రూప్ లేదు, ప్రైమరీ చేయండి పీసెస్. సో తర్వాత హాఫ్ షర్ట్స్, ఎన్ఓఎస్. నెక్స్ట్ ఫుల్ షర్ట్స్,
ఇలాగా ఐటమ్స్ అన్ని చేసుకో. ఎస్కేప్ ఎస్కేప్. ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి రిసిప్ట్ 16 క్యాపిటల్ 25 lakhs. నెక్స్ట్ పర్చేజ్ డేట్ 6/6 ఇండియన్ గార్మెంట్స్ కంట్రోల్ ఏ పర్చేజ్ లెనిన్ క్లాత్ 3,500 350 డెనిమ్ క్లాత్ 4,250 టోటల్గా మనం ఇండియన్ గార్మెంట్స్ నుంచి ఓకే 22,25,000కి మనము క్లాత్స్ అనే లైక్ మెటీరియల్ని పర్చేజ్ చేసాం. సేవ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ 8/6 గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బటన్స్ పర్చేజ్ చేసాం. పీర్లు బటన్స్ 2,050 మెటల్ బటన్స్ 1,340 1,52,000 మనం పర్చేజ్ చేసాం. నెక్స్ట్ 10/6 నీరజ ట్రేడర్స్ సిల్క్ థ్రెడ్స్ 2,050. నెక్స్ట్ కాటన్ థ్రెడ్స్ 60,000. 60,000కి మనం నీరజ ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేసాం. సో తర్వాత నెక్స్ట్ 12/6 డైరెక్ట్గా క్యాష్కే పర్చేజ్ చేసాం. కాలర్ మెటీరియల్ 2,030 సేవ్. అంటే ఒక ఫినిష్డ్ గూడ్స్ మార్చాలి అంటే మనకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ అనేది డిఫరెంట్ సప్లైర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ ని మనం పర్చేజ్ చేయడం జరిగింది. ఓకే డన్. ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు ఏం చేయాలి? రా మెటీరియల్ పర్చేజ్ చేసిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ హాఫ్ సెట్ 1,300 నెంబర్స్. ఓకే 1,300 నెంబర్స్ హాఫ్ సెట్స్ తయారు చేయాలంటే నువ్వు పైన పర్చేజ్ చేసిన రా మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఉపయోగించాలి. ఓకే ఉపయోగిస్తేనే ఆ క్వాంటిటీ తయారవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రియేట్లోకి వెళ్ళి ఓచర్ టేబుల్లోకి వెళ్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెలెక్ట్ టైప్ ఆఫ్ ఓచర్ స్టాక్ జర్నల్ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్. ఎస్ యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఎస్కేప్ ఎస్కేప్. ఓచర్స్లోకి వెళ్దాం. రైట్ సైడ్లో అదర్ ఓచర్స్లోకి వెళ్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే Alt+F7 ఇవ్వండి. సో ఇప్పుడు ఏం తయారు చేయాలనుకుంటున్నాం? హాఫ్ షర్ట్స్. ఎంత క్వాంటిటీ కావాలి? 1,300. అందుకు గాను సో రా మెటీరియల్ ఏమి ఉపయోగిస్తున్నావు? డెనిమ్ క్లాత్ 4,000 మీటర్స్ నీ దగ్గర ఉంటే 2,600 మీటర్స్ని నువ్వు ఉపయోగిస్తున్నావు. ఇంకా రేట్ వచ్చేసి డిఫాల్ట్గా పడిపోతుంది. నెక్స్ట్ పీర్లు బటన్స్ 2,000లో 867. నెక్స్ట్ కాటన్ థ్రెడ్స్ 1,300. నెక్స్ట్ కాలర్ మెటీరియల్ 1,300. ఇటుపక్క వేజెస్ పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్. అమౌంట్ ఎంత ఇచ్చారు? ఇక్కడ 39,000 ఎక్స్పెన్సెస్ జరిగాయి. అదర్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ఏం జరిగింది? 91,000. ఇలా
సేవ్ చేయాలి. అంటే క్వాంటిటీ ఫినిష్డ్ గూడ్స్ జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఫుల్ సర్ట్స్ చూసారా, హాఫ్ సర్ట్స్ 1300 నెంబర్స్ ఆటోమేటిక్ గా జనరేట్ అయినాయి. ఓకే, ఇప్పుడు ఫుల్ సర్ట్స్ లెనిన్ క్లాత్ 3250, మెటల్ బటన్స్ 1300 నెంబర్స్, సిల్క్ థ్రెడ్స్ 1300, కాలర్ మెటీరియల్ 1300. ఇక నెగిటివ్ స్టాక్ ఎందుకు వచ్చింది మా? నెగిటివ్ స్టాక్ ఎనీవన్? నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది ఇక్కడ? ఎనీ ఐడియా? కాలర్ మెటీరియల్ ఏంటమ్మా? నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది? అయితే సార్ కాలర్ మెటీరియల్ 2000 పీసెస్ పర్చేస్ వెరీ చేసుకున్నాం గుడ్. సార్ ఆల్రెడీ. మళ్ళీ ఇక్కడ 1300 పీసెస్ ఆల్రెడీ అయిపోయాయి వెరీ సార్. గుడ్. అంటే ఇప్పుడు ఇంకో 1300 కావాలంటే ఎక్సెస్ అవుతుంది సార్. బియాండ్ అంటే ఏంటి? మనం పర్చేజ్ చేసేదేమో 2000, కానీ మనం ఉపయోగించేది మాత్రం 2600 ఉపయోగిస్తున్నాం. అంటే మన దగ్గర స్టాక్ లేకపోయినా ఉపయోగిస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ స్టాక్ చూపిస్తుంది. నెగిటివ్ స్టాక్ ఎప్పుడైతే నువ్వు క్వాంటిటీ పర్చేజ్ చేస్తావో అప్పుడు మళ్ళీ పాజిటివ్ గా మారుతుంది. వెరీ గుడ్. 52,000. $1,30,000 స్టాక్ జనరేట్ అయింది. ఇప్పుడు మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తాం. కిషోర్ క్లాస్ సెంటర్, కంట్రోల్ ఏ సేల్స్. స్టాక్ జనరేట్ అయిందా? ఫుల్ సెట్స్ చూడండి, ఆటోమేటిక్ గా స్టాక్ వచ్చేసింది 1313. క్వాంటిటీ 800, 1500. ఆఫ్సర్స్ 600, 1000. టోటల్ గా 18 lakhs. 18 lakhs మనం సేల్ చేసాం. డేట్ 15/6. నెక్స్ట్ 26 క్యాష్. ఫుల్ సర్ట్స్ 500, 1400. హాఫ్ సర్ట్స్ 700, 900. 13,30,000 కి మనం సేల్ చేసాం. యాక్సెప్ట్ ఆర్ నో సేల్స్. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా రిపోర్ట్స్ అనేది మనం చెక్ చేయాలి. ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్ లో వెళ్తే మనం ఆల్ట్ F2 చేసి డేట్లు తీసేసామంటే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ కనబడతాయి. ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 11,23,650. 11,23,650 నెట్ ప్రాఫిట్. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1 ఎక్స్పాండ్, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్, కంట్రోల్ ఏ. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 2000 పర్చేజ్ చేసాం, 867 సేల్ చేసాం, 1133 ఉన్నాయి. డెనిమ్ క్లాస్ 4000 పర్చేజ్ చేసాం, 2600 మనం సేల్ చేసాం, 1400 మన దగ్గర ఉన్నాయి. ఏవైతే కంప్లీట్ అవుతావో అవి కనిపించవు. ఇక్కడ నెగిటివ్ స్టాక్ మన దగ్గర ఎక్స్ట్రా మనం సేల్ చేసాం కాబట్టి నెగిటివ్ స్టాక్ చూపిస్తుంది. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఇక్కడ. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, ఏ ఓచర్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయినావు,
మ్యానుఫ్యాక్చరింగ్లో 2, పర్చేజ్లో 4, రిసిప్ట్లో 1, సేల్స్లో 2. గ్రూప్స్ 28, లెడ్జర్స్ 11, స్టాక్ గ్రూప్స్ 4, స్టాక్ ఐటమ్స్ 9, వోచర్ టైప్స్ 25. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్, ఫుల్ సెట్స్, ఎన్ని పర్చేజ్ చేసావు, సేల్ చేసావు, క్లోజింగ్ బ్యాలెన్స్ నో నీడ్, సర్స్ అన్ని కంప్లీట్, ఏముండవు. మంత్లీ రిపోర్ట్, ఇన్వర్డ్స్ పర్చేస్, అవుట్వర్డ్ సేల్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ. సో ఈ విధంగా మనము మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, టాలీ ప్రైమ్ 6.2 లేటెస్ట్ వర్షన్లో మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ మనం టుడే క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేశాము. క్లియరా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? క్లియర్? యా, రిమైనింగ్ గైస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? యా, డన్. No, sir. నెక్స్ట్ వన్ చూడండి, ఫారెన్ కరెన్సీ లేదా మల్టీ కరెన్సీ. సో ఏంటి మా మల్టీ కరెన్సీ అంటే ఏంటి? ఎప్పుడు యూజ్ చేస్తాం మల్టీ కరెన్సీని? ఒక న్యూ ఆర్గనైజేషన్లో ఒక కొత్తగా న్యూ కంపెనీ పెట్టావు, న్యూ కంపెనీ స్టార్ట్ చేసావు. ఓకే, సో నీ బిజినెస్ ఓన్లీ డొమెస్టిక్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ అంటే ఏంటి మా? డొమెస్టిక్ అంటే ఏంటి, ఇంటర్నేషనల్ అంటే ఏంటి? డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ది ఇండియన్ సో బార్డర్స్ డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ఇండియా. విత్ ఇన్ ఇండియాలో నువ్వు పర్చేజ్ చేసిన, సేల్ చేసిన స్టాక్ ఆర్ గుడ్స్ దట్ ఈస్ కాల్డ్ డొమెస్టిక్. అదే స్టాక్ ఆర్ గుడ్స్ ఇంటర్నేషనల్, అవుట్ సైడ్ ఇండియా. సో అది కువైట్ కావచ్చు, తర్వాత మనకి యుఎస్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత స్టాక్ ఆర్ గూడ్స్ అనేది ఏ దేశం నుంచైనా నువ్వు పర్చేజ్ చేయొచ్చు, సేల్ చేయొచ్చు. సో అప్పుడు మన ఇండియన్ రూపీలు ఇస్తే ఒప్పుకుంటారా వాళ్ళు? అమౌంట్ ఇండియన్ రూపీలు ఇస్తే ఒప్పుకుంటారమ్మా కస్టమర్స్ ఆర్ సప్లయర్స్? అప్పుడు ఏం చేయాలి? Yes, sir. వాళ్ళ యొక్క దేశం ఏదైతే ఉంటుందో అది డాలర్ రూపంలో కానీ, దినార్ రూపంలో కానీ, దిర్హమ్స్ రూపంలో కానీ మనం ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ దేశం అమౌంట్కి మన దేశం అమౌంట్కి సో అది 60 రూపీస్ ఉండొచ్చు, 210 రూపీస్ ఉండొచ్చు. ఓకే, లేదంటే మనకి 80 రూపీస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మన ఇండియా అమౌంట్కి వాళ్ళ అమౌంట్కి డిఫరెన్స్ క్యాలిక్యులేషన్ చేసి మనం ఇవ్వాల్సి వస్తుంది. సో తర్వాత మనకి అంటే సింబల్స్ క్రియేషన్ చేసిన తర్వాత రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం వీటిని. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది మనం సెటప్ చేసుకోవాలి. డాలర్కి ఇండియా అమౌంట్ ఎంత ఉంది, దినార్కి ఇండియా అమౌంట్ ఎంత ఉంది, దిర్హమ్స్ ఇండియా అమౌంట్ ఎంత ఉంది. ఫైనల్గా ఇండియా అమౌంట్కి అదర్ కంట్రీస్ అమౌంట్కి డిఫరెన్స్ అనేది చూసుకోవాలి. వాళ్ళ అమౌంట్కి మన ఇండియా అమౌంట్కి ఎంత అనేది. సో దీన్ని మనం ఏ విధంగా మల్టీ కరెన్సీ లైక్ ఫారెన్ కరెన్సీ ఏ విధంగా టాలీ ప్రైమ్ 6.2 లేటెస్ట్ వర్షన్లో మనం ఎంటర్ చేసుకోవాలి, కరెన్సీస్ని ఎలా క్రియేషన్ చేయాలి, సో తర్వాత వాటికి అమౌంట్స్ ఎలా అసైన్ చేయాలి, పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ సింబల్స్ ఎలా ఇవ్వాలి అనేది కూడా మనం టుడే క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, టాలీ ప్రైమ్ 6.2లో లేటెస్ట్ వర్షన్. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ,
సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఓకే. సో తర్వాత ఫస్ట్ 2 ఆప్షన్స్ మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. రిమైనింగ్ నో పెట్టండి. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. వన్స్ టాలీ ప్రైమ్లో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. మనం క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ క్రియేషన్ చేసుకున్నాం. క్యాపిటల్, ఐసిఐసిఐ బ్యాంక్, పర్చేజ్, ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్, సేల్స్, కువైట్, దుబాయ్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, బ్యాంక్ ఛార్జెస్. ఇక్కడ చూడండి, ఆస్ట్రేలియా డాలర్, $1కి 54.90 పైసా. ఎగ్జాంపుల్, కువైట్ దినార్ 267.59 పైసా, దుబాయ్ డిహెచ్ఎస్ 22.31 పైసా. ఈ అమౌంట్తో ఈ యొక్క సింబల్స్ని, కరెన్సీస్ని, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ని మనం సెటప్ చేసుకో. క్యాపిటల్ అకౌంట్, ఐసిఐసిఐ బ్యాంక్, పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి పేస్ట్, సండ్రీ క్రెడిటర్స్. ఇప్పుడు ఇక్కడ ఆస్ట్రేలియా తీసుకుంటే అక్కడ ఏ స్టేట్లు ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి నేను ఇండియాలో తీసుకుంటాను. అక్కడ రియల్ టైంలో ఇన్వాయిస్లు అయితే మాత్రం మ్యాండేటరీగా ఇస్తారు. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ కంప్యూటర్ లైక్ కువైట్ కంప్యూటర్ వరల్డ్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, సండ్రీ డెప్టార్స్. ఇక్కడ కంట్రీ కువైట్, అక్కడ ఏ కంట్రీస్ ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి నేను ప్రస్తుతానికి ఇండియాలో తీసుకుంటా. నెక్స్ట్ దుబాయ్ కంప్యూటర్ షాపింగ్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, బ్యాంక్ ఛార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ విధంగా లెడ్జెస్ అనేది మనం చేసుకుందాం. ఎస్కేప్. నెక్స్ట్ కరెన్సీస్ మన దగ్గర ఏమున్నాయి? డాలర్, దినార్, డిహెచ్ఎస్. డాలర్, దినార్, డిహెచ్ఎస్. ఇవి క్రియేట్ చేస్తేనే బయటికి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ బయటకు వస్తుంది, లేకపోతే రాదు. ఇంతకుముందు ఇది లేదు, కరెన్సీస్కి వ్యూచర్కి మధ్యలో ఇది లేదు. ఎప్పుడైతే సింబల్స్ నువ్వు క్రియేట్ చేస్తావో అప్పుడు ఈ ఆప్షన్ బయటకు వస్తుంది. ఇక్కడ నువ్వు మన ఇండియా అమౌంట్ ఇవ్వాలి, 54.90 పైసా. డిహెచ్ఎస్ 22.31 పైసా. దినార్ 267.59 పైసా. యాక్సెప్టర్ నో, సేవ్. యూనిట్స్ ఏమున్నాయి ప్రాబ్లంలో? ఓన్లీ నెంబర్స్ మాత్రం ఉన్నాయి. ఎన్ఓఎస్, ఎస్కేప్. స్టాక్ ఐటమ్, హెచ్పి ల్యాప్టాప్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఎన్ఓఎస్, ఎస్కేప్. వచ్చేస్లోకి వెళ్దాం. సో డేట్లు ప్రాపర్గా మెయింటైన్ చేద్దాం. 1/4 క్యాపిటల్ 75 lakhs, కంట్రోల్ ఏ. నెక్స్ట్ 2/4 క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, 5 lakhs. నెక్స్ట్ 2/4 పర్చేజ్, ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్, హెచ్పి 80. డాలర్ సింబల్ ఇచ్చి ఓకే, అప్పుడు మనం ఎంటర్ చేసుకోవాలి. $600. ఇండియా అమౌంట్
అక్కడ వచ్చే అమౌంట్ టోటల్ అమౌంట్ 48,000. 600 రేట్ ఇన్ ఫారెక్స్, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ వచ్చేసి 54.90. మన ఇండియా అమౌంట్ 32,940. అదే 48,000కి మళ్ళీ కింద 54.90తో ఇంటూ చేస్తే 26,35,200 వస్తుంది. కంట్రోల్ ఏ సేవ్ 15 సేల్స్. కువైట్ క్వాంటిటీ 30, రేట్ టిఎల్ 30. 267.59 పైసా, 8,027. 267కి 267తో ఇంటూ చేస్తే మనకి రేట్ ఇది. కింద మళ్ళీ 8,027కి మళ్ళీ 267తో ఇంటూ చేస్తే 21,48,132. కంట్రోల్ ఏ. నెక్స్ట్ దుబాయ్ 16. $40 THS 1250. నెక్స్ట్ 26 దుబాయ్ పేట్ పేమెంట్. ఎవరికి పే చేస్తున్నాం? ఆస్ట్రేలియా. 26 lakhs టోటల్ వాల్యూ. కానీ ఇక్కడ ఎంత ఇస్తున్నాం? $25,000 త్రూ చెక్, ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ 17 కువైట్ Receipt. టిఎన్ 4,000. సో తర్వాత 27 దుబాయ్ డిహెచ్ఎస్. నెక్స్ట్ పేమెంట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 34,000. 28 బ్యాంక్ ఛార్జెస్. అప్పుడప్పుడు బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఎంట్రీస్ అని పాస్ చేసుకోవాలి. డే బుక్ లో వెళ్తే ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేశారంటే ట్రాన్సాక్షన్స్ అన్ని మన కంటికి కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 9,13,832. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1. F12 సో గూడ్స్ ఇన్వర్స్ అవుట్వర్స్. కంట్రోల్ ఏ. 80 పర్చేజ్ చేసాం, 70 సేల్ చేసాం, 10 మన దగ్గర ఉన్నాయి. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడుతుంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, కాంట్రా, పేమెంట్, పర్చేజ్, రిసిప్ట్, సేల్స్, గ్రూప్స్, లెడ్జెస్, స్టాక్ ఐటమ్స్, వోచర్ టైప్స్. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్స్. మంత్లీ రిపోర్ట్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1, ఆల్ట్ C. సింబల్ వైజ్ అమౌంట్ డిఫరెన్స్ కనబడుతుంది.
$59,446 అయితే ఇండియా అమౌంట్ 32,63,000 అవుతుంది. మళ్ళీ ఆల్ టు సి, ఇప్పుడు 2 దేశాల అమౌంట్ డిఫరెన్స్. మళ్ళీ ఆల్ టు సి 3 దేశాల అమౌంట్స్. ఈ విధంగా మనం చూస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ లైక్ మల్టీ కరెన్సీ ట్రాన్సాక్షన్స్. ఓకే, అమౌంట్లు ఇక్కడ జస్ట్ మీకు ఎగ్జాంపుల్, రియల్ టైంలో అమౌంట్స్ మారుతాయి. ఏది రియల్ టైంలో ఉంటే అదే తీసుకోవాలి మీరు. దీన్ని మనం మల్టీ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అంటాం. క్లియరా? ఎనీ డౌట్స్? ఉదయ్, గోపి, లోహిత్, నరేష్, Clear, sir. స్వప్న, శంకర్, వినోద్, ఎనీ Yes, డౌట్స్? sir. వీటిని No, చేయండి. sir. Clear, sir. మనకి ఇంకా సర్వీస్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, డే ఆఫ్టర్ టుమారో క్లియర్ చేస్తాం దాన్ని. ఆడికి మన నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మనకి జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. అంటే వితౌట్ జిఎస్టీ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది, అది క్లియర్ చేస్తే అడిగి నార్మల్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ మనం జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. సో అప్పుడు డిఫరెన్స్ ఏంటి, ఎలా ఉంటుందని కూడా తెలుసుకుంటాం క్లియర్గా. ఓకే, ఇప్పటి వరకు ఏవైనా పెండింగ్స్ ఉంటే టుమారో సండే కాబట్టి క్లాస్ ఉండదు. టుమారో అన్నిటినీ క్లియర్ చేసుకోండి. ఓకేనా? ఏమైనా లాస్ట్ క్లాసెస్ పెండింగ్ ఉన్నా వీడియోస్ని డౌన్లోడ్ చేసుకుంటే రెగ్యులర్గా నేను మళ్ళీ డిలీట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే డేటా ఎక్కువ అవుతుంది మా దాంట్లో, మల్టిపుల్